డబ్బులు కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు. ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా, ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్ గా తెచ్చుకోవాలి తప్పితే ఇలా ట్రస్ పాస్ చేసి 100 మంది తీసుకొచ్చి, నిన్ను కూడా మీరు అందరూ చూశారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, నిచ్చెన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు, పవర్ కట్ చేశారు, వాటర్ లేదు, నిన్నంతా పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను. పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, నేను కాదనట్లేదు. ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో, ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి. ఇక్కడికి అలాంటి ఇంకా ట్రెస్ పాస్ ఇంకొకటి జరగకుండా, ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా మీరు మీ మీడియా వాళ్ళు, పోలీస్ వారి, ప్రభుత్వం అందరు నన్ను ఆదుకోవాలని, నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. అది ఏ విధంగా చేశారు, మీరు ఏం ఆలోచించుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, మీ ఇష్టపూర్వకంగా చేశారా, అది మీ స్వాజితం ఏంటి అనేది ఒక 2 విషయాలు మీరు చెప్పేస్తే మీడియా వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అందరూ కలిపి, పబ్లిక్ కూడా జనాలు కూడా. చాలా గౌరవప్రదమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మహానుభావుడు. ఆయనకి కూడా నేను 60 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆయన కూడా రిజిస్ట్రేషన్ నా పేరున ఇంకా డబ్బులు బాకీ ఉన్నప్పుడు చేశాడు. ఇప్పుడు ఆయనకి 60 లక్షలు, మరి మాధురి గారికి ఇవ్వాల్సినటువంటి 2 కోట్ల 50 లక్షలు, ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్కడ అరేంజ్ చేయగలను? నా వ్యాపారాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పోయినాయి. ఇప్పుడు ఐఎమ్ ఆన్ ది రోడ్. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి, కన్నవారి నుంచి అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి వారి మాధురికి నేను అంగీకరించి చేసుకున్నాను. కాబట్టి నేనేమైనా పర్వాలేదు, ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయటం నా మనస్స వాచ కర్మేణ, నా మనస్ఫూర్తిగా ఆమెను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి దీనిలో ఎటువంటి ఆలోచనలు కానీ, ఎటువంటి అభిప్రాయాలు కానీ, భేదాభిప్రాయాలు కానీ ఎవరు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను క్లారిటీగా చెప్తున్నాను. నేనే అప్పు తీర్చుకోలేక ఈ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేశాను. ఇది జరిగింది. ఉన్నాను. తర్వాత ఇంటి నిర్మాణాన్ని నేను చేసుకున్నాను. అంటే మాధురి ఇప్పుడు అంటే నేను రాజు అని పిలుస్తాను, ఆమె ద్వారా వచ్చినటువంటి ఈ ఫోన్ కాల్ ద్వారా ఒకవేళ అత్యవసర పరిస్థితులు నేను ఏదైనా ఇప్పుడు చెప్పాల్సి ఉంటే నేను వచ్చి కరెక్ట్ గా మనకు 2-3 రోజుల్లో వచ్చి ప్రెస్ మీట్ పెడతాను. తెక్కల్లో కానీ ఇంకెక్కడైనా పెట్టి ప్రజలందరికీ వివరాలు తెలియజేయాలి. అర్జెంట్ పని మీద, బిజినెస్ పని మీద నేను భువనేశ్వర్ రావాల్సి వచ్చింది కాబట్టి నేను వచ్చి చెప్పుండేవాడిని. కానీ ఈలోగా మీరు అడుగుతున్నాను కాబట్టి ఈ ఫోన్ కాల్ ద్వారా నేను ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ నివాసం ఏదైతే ఆగస్టు 8వ తారీఖు 23వ సంవత్సరం ఈ స్థలం నా పేరున కొట్టడం జరిగింది. ఇది నా స్వార్జితం. ఈ స్వార్జితం స్థలం మీద ఒక పార్టీ కార్యాలయం నిర్మాణం చేసి దానిలోనే ఒక బెడ్రూమ్ కూడా వేసుకుని ఒక క్యాంప్ ఆఫీస్ లో ఉండాలి అని నేను అనుకున్నాను. అలా ఏర్పాటు చేసినటువంటి ఈ నివాసంలో మరి గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి గొడవల్లో మా ఇంటి గొడవలకు సంబంధించి వాణి రావటం, నేటికి ఇదే రోజు కరెక్ట్ 8వ తారీఖున ఆవిడ రావటం, వచ్చి నిన్నటి వరకు కూడా చాలా గలాట చేయటం, ఆస్తుల గురించి పోరాటం, టెక్కల్లో నువ్వు ఉండకూడదు బయటకు పోవాలి అనటం, మరి అలాగే ఎమ్మెల్సీగా నేను టెర్మినేట్ చేయాలని పార్టీకి డిమాండ్ చేయటం, సస్పెండ్ చేయాలని చెప్పటం, ప్రజలందరి ముందు నన్ను అవమానపరచడం, చాలా నీచంగా నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన భార్యగా ప్రవర్తించకూడదు రీతిలో ప్రవర్తించడం వల్ల నేను మనస్తాపాన్ని గురవుతూ ఈ మధ్య అంతా కూడా టెక్కల్లోనే అదే నివాసంలో మరి మొన్న 5వ తారీఖు సాయంత్రం వరకు ఇంచుమించు 6వ తారీఖు రాత్రి 5వ తారీఖు రాత్రి వరకు కూడా 5వ తారీఖు రాత్రి వరకు కూడా అదే క్రమంలో ఉన్నాను. ఉండిన తర్వాత మరి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మాధురి గారికి నేను విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉండడం వల్ల నేను కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. మేము మ్యూచువల్ కన్సర్న్ తో విడిపోతాము. విడిపోయి నేను శ్రీను గారు ప్రెసెంట్ లివింగ్ టుగెదర్ లోనే ఉన్నాము, కలిసే ఉంటాము. ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, శ్రీను గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తాం. నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి. అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు. ఇక్కడే కార్యక్రమాలన్నీ, పార్టీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి.
అతనికి నేను ఈ బిల్డింగ్ లీజ్ కి ఇవ్వడం జరుగుతుంది, ఈ గ్రౌండ్ ఫ్లోర్ లీజ్ కి ఇస్తాను. సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా ఇక్కడే జరుగుతాయి. కార్యకర్తలు అందరూ ఇక్కడికే వస్తారు. యాజ్ యూజువల్ గా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. ఇప్పుడు ప్లాన్ చేయొచ్చు, 2 years బిఫోరే ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ప్లాన్ చేయడానికి లేదు. ప్లాన్ చేసింది ఎవరు? ఆమె. వచ్చింది ఎవరు? ఆమె. 2 years ముందు రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే 2 years తర్వాత ఇల్లు కనిపిస్తుంది, ఇల్లు కావాలి, ఇల్లు కబ్జా చేయాలని ఆలోచనతో వచ్చింది. క్లియర్ గా చిన్న పిల్లకి అడిగినా అర్థం అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు 2 సంవత్సరాల ముందు లేనిది, 2 సంవత్సరాల ముందు భర్త మీద ప్రేమ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇల్లు చూసి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కూడా ఆక్యుపై చేయడానికి ఇంకా రాజకీయంగా అతను పతనం చేసి అతను ఊరి నుంచి వెలేయాల ఆలోచనతో వచ్చిన ఒక కుతంత్రం. అది ఒక ప్లాన్, తాంది ప్లాన్, మాది ప్లాన్ కాదు. ఇల్లు రెంట్కి ఇస్తాను, కార్యాలయం రెంట్కి ఇస్తాను. అతను ఇంకొక ఇల్లు కట్టుకునేంత వరకు రెంట్కి ఇస్తాను. ఎక్కడలోనే ఉండాలి కదా నాయకుడు అన్నమాట. ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్యాలయం, పైన అంతా హౌస్. ఎమ్మెల్సీ హోదాలో ఎమ్మెల్సీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి.